శ్రీమాతే నమః. ఈరోజు భరణి నక్షత్రంతో కూడుకున్నటువంటి అష్టమి తిథి బృహస్పతి వారం. బంగారానికి, విద్యకి, తెలివితేటలకి, కొడుకులు సక్రమమైన మార్గంలో ఉండడానికి కారకుడు బృహస్పతి. అయితే వక్రగతిలో ఉంటారో వాళ్ళ కొడుకులు చెడు అలవాట్లకి, వ్యసనాలకి అంటుకుంటారు. తల్లిదండ్రుల మాట సస్యమైనను. గురువారిష్టేది సంప్రాప్తయే గురు పూజాంతకారే గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే. పుత్రుల యొక్క పీడ బృహస్పతి వక్రిస్తేనే, సక్రమంగా జాతక చక్రంలో లేకుంటేనే ఇటువంటివి జరుగుతాయి. అలా అందరికీ గురువు అనుగ్రహం ఉండాలని మేము గురు చరిత్ర, ఇది సప్తాహ పారాయణం. గురువారం మొదలుపెట్టి బుధవారంతో పూర్తి అవుతుంది. శ్లోకాలు, మంత్రాలు ఏమి ఉండవు. మామూలు పుస్తకం చదువుకున్నట్లే ఉంటుంది. దీన్ని 3 సార్లు పారాయణ చేస్తే గురు అనుగ్రహం దొరుకుతుంది. ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి. గురువారం రోజున శనగలు 108 నాటు శనగలు దండగా గుచ్చి బృహస్పతి గ్రహానికి మానగా వేసి, శనగలు, బెల్లము, శనగపిండితో చేసినటువంటి తీపి పదార్థం బృహస్పతికి నివేదన చేసి ప్రార్థించి వాటిని ఆవుకు పెట్టినా కూడా గురుగ్రహం అనుగ్రహిస్తుంది. ఉన్న 9 గ్రహాలలో ఏ గ్రహం అనుకూలంగా లేకపోయినా ఇబ్బంది పెద్దగా ఉండదు. బృహస్పతి గ్రహం గురుబలం కనుక ఆ జాతకానికి తగ్గితే, ఆ జాతకం ఖచ్చితంగా 8 గ్రహాలు కూడా ఎంతో ఉచ్చస్థానంలో ఉన్న గురుబలం లేనిదే జరగాల్సినవి ఏవి జరగవు. గురువుకి అంత గొప్ప విశేషం ఉంది. గురుగ్రహానుగ్రహంతో నీచ స్థానాల్లో ఉన్న గ్రహాల యొక్క చెడు భావనను కూడా తొలగించే గొప్ప శక్తి ఒక గురుగ్రహానికే ఉంది జాతక చక్రంలో. అటువంటి బృహస్పతిని దక్షిణామూర్తిగా, దత్తాత్రేయుడుగా, బృహస్పతిగా ఎవరు అర్చిస్తారో, జపిస్తారో, పూజిస్తారో వారికి గురుబలం దొరుకుతుంది. అలాగే ఇంకా తేలికగా ఇవేమీ చేయకుండా అసలు మా ఒళ్ళే కదలకూడదు, రూపాయి ఖర్చు కాకూడదు, ఖర్చు అయినా ఒళ్ళు కదలకూడదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రమ పడంది ఏది లభించదు. కానీ ఒళ్ళు కదలకుండా కూడా చేసేటువంటి ఒక చిన్న ప్రక్రియ. పచ్చి పసుపు, మంచి పసుపులో పచ్చిపాలు రంగరించి బొట్టుగా ధరించిన గురువు అనుగ్రహం కలుగుతుంది. ఇది ఏమి కష్టపడాల్సిన పని లేనటువంటి విషయం. అలాగే ఈరోజు ఇవి దర్భలు. దర్భలు అంటే పవిత్రం. ఇవి ఎక్కడ ఉంటే ఆ ప్రదేశం అంతా కూడా పవిత్రమైపోతుంది. ఈ దర్భపదల్లోనే షణ్ముఖోత్పత్తి. సుబ్రహ్మణ్యుడు ఎక్కడ పుట్టాడా అంటే దర్భపదంలో పుట్టాడు. వెల్లు పొదలన్నా దర్భన్నా దర్భపదంలో సుబ్రహ్మణ్యుడు పుట్టాడు. రేపు కృత్తికా నక్షత్రం. ఈరోజు భరణి, రేపు కృత్తిక. ఈ భరణి నక్షత్రం రోజున దర్భలను ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి పాలు, నీరు, పసుపు, కుంకుమ నివేదన, ధూపం, దీపం వాటికి సమర్పించి మంత్రజపం చేసి వాటిని నమస్కరించి తీసుకొచ్చి పూజించి ధూపదీప నివేదనలు సమర్పించి ఆ వేరులతో సహా కొన్ని దర్భలు ఎవరి నట్టింటైతే కట్టుకుంటారో వారికి అన్నపానాదులకు లోటు లేకుండా జరిగిపోతాయని తంత్రశాస్త్రంలో చెప్పబడింది. అందుకని మా దగ్గరకు వచ్చే ప్రతి భక్తులు కూడా అన్నపానీయాలకి, వస్త్రానికి లోటు లేకుండా ఉండాలనే సంకల్పంతో
ఈరోజు అమ్మవారికి ఇష్టమైన తిథి భరణి, సుబ్రహ్మణ్యుడికి అమ్మవారికి ఇష్టమైన తిథి అష్టమి, సుబ్రహ్మణ్యుడికి ఇష్టమైన నక్షత్రం భరణి, అలాగే గురువారం కలిసి రావడంతో ఈ రోజున ఈ దర్పల్ని కూడా పూజించి అందరికీ వితరణ చేయాలనే సంకల్పంతో పూజించడం జరిగింది. ఇవి కావలసిన వారు ఆలయం దగ్గరికి వచ్చి ఎవరైనా తీసుకెళ్ళవచ్చు. ఇన్ని ఇవ్వమండి, 2 దర్పలు ఇస్తాం, వాటిని కట్టండి. అలాగే ఆషాఢ పట్టి ఈ రోజున కొమ్మూరి శ్రీమన్నారాయణ ఉషా దంపతులు ప్రతి సంవత్సరం ఇచ్చేది ఆనవాయితీగానే ఈ సంవత్సరం కూడా వారికి ఉన్నంతలో ఘనంగా అమ్మవారికి సాధించారు.